యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనెను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రముల్లో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము ఉచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనపడుదురుగాక, నన్నెదిరించువారు నీతి లేని వారుగా కనపడుదురుగాక. దేవుడు వాని కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడెదరు. వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ధూళి అంతా విస్తారముగా వారు వెండిని పోగు చేసుకొనినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను, వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనిదురు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదురు. పురుగుల గోళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకుందురు. కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుందురు. వారు ధనము గల వారై పండుకొందురు గాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోవుదురు. భయములు జలప్రవాహము వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకుని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోదురు. అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.